హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ నెల పెన్షన్లను ఈ వారంలోనే పంపిణీ చేయబోతుంది ఏపీ గవర్నమెంటు. సచివాలయ ఉద్యోగులకు కూడా ఆదేశాలు వెళ్ళినట్లు తెలుస్తుందన్నమాట. సో ఎందుకు ఈ వారంలోనే పింఛన్ల పంపిణీ అనేది చేస్తున్నారనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలానే మనకు అందినటువంటి సమాచారం ప్రకారము కొత్త పింఛన్లు కూడా ప్రారంభించనున్నారనమాట. ఈ కొత్త పెన్షన్స్ అనేటివి ఏ తేదీన ఇవ్వబోతున్నారనేది ప్రూఫ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దయచేసి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం చాలామందికి రీచ్ అవుతుంది. అలానే మీరు పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి వివరాలన్నీ కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక వివరాలకి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్గా ప్రతి నెల కూడా 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. అయితే ఈసారి మాత్రము ఈ వారంలోనే, అంటే ఈ చివరి వారంలోనే పెన్షన్ల పంపిణీ అనేది జరగబోతుంది. దీనికి గల రీజన్ ఏంటంటే ప్రతి నెల కూడా 1వ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది జరగాలి. కాకపోతే 1వ తేదీ అనేది ఇక్కడ సెలవు దినంగా అయితే రావడం జరిగిందండి. జూన్ 1వ తేదీ మీరు గమనించినట్లయితే ఆదివారం రోజున అయితే రావడం జరిగిందనమాట. ఈ ఆదివారం రోజున సచివాలయం యొక్క ఉద్యోగులు అనే వాళ్ళు అందుబాటులో అయితే ఉండరు కాబట్టి పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అనేది జరగదు. ఈ వారంలో ఈ నెల 30వ తేదీన లోపల ఈ యొక్క లబ్ధిదారుల యొక్క లిస్టు మరియు లబ్ధిదారులకు సంబంధించిన అమౌంట్ అనేది సెర్ఫ్ నుంచి విత్డ్రా అయితే చేసుకొని వస్తారు సచివాలయం అధికారులు. ఈ నెల 31వ తేదీన, అంటే ఈ వారంలో చివరి వారం అయినటువంటి శనివారం రోజునైతే ఈ పెన్షన్ అమౌంట్ అనేది విత్డ్రా అయితే చేసుకొని 31వ తేదీన పంపిణీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుందన్నమాట. దీనికి సంబంధించి అబ్స్ట్రాక్ట్ అనేది గవర్నమెంట్ ఆల్రెడీ రిలీజ్ చేసి ఉంది. దాన్ని కూడా నేను మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ మీరు బ్లూ బాక్స్లో ఒక మార్క్ అనేది చూడవచ్చు. రెండో పాయింట్ చూడండి. మొదటి రోజున పంపిణీ కాగా మిగిలిన పింఛన్లు రెండో రోజు మరలా పింఛన్దారుల ఇంటి వద్దే పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ అర్థం ఏంటంటే 1వ తేదీన పింఛన్ల పంపిణీ అనేది చేసేసిన తర్వాత రెండో రోజున పింఛన్ల పంపిణీ అనేది జరగాలి. కాకపోతే ఇక్కడ 1వ తేదీన ప్రభుత్వ సెలవు రోజు అయినచో ముందు రోజు, అంటే ముందు పని రోజు వచ్చేసి ఎప్పుడు వస్తుంది? 31 లేదా 30వ తేదీ వస్తుంది. ఈ మే నెల 31వ తేదీ ఉంది కాబట్టి 31వ తేదీన పింఛన్ల పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ 2వ తేదీ కనుక సెలవు ఉండిందనుకోండి, ఆ తర్వాత రోజు అంటే 3వ తేదీన అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఉన్నటువంటి క్యాలెండర్ ప్రకారము ఈ మే నెల 31వ తేదీన పింఛన్ల పంపిణీ అనేది జరుగుతుంది జూన్ నెలకు సంబంధించి. అలానే 1వ తేదీ సెలవు ఉంది కాబట్టి 2వ తేదీన పెన్షన్ అనేది రిమైనింగ్ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 2 తేదీల్లో పెన్షన్ల పంపిణీ అనేది జరగబోతున్నట్లు సమాచారం. ఇవన్నీ కూడా క్లియర్. జూన్ నెల పెన్షన్లకు సంబంధించి ఏ విధంగా పంపిణీ అనేది జరగబోతుంది అనేది. ఓకేనా? అయితే మనకు మరొక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. దాని గురించి కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. అదే కొత్త పెన్షన్లకు సంబంధించి. ఈ కొత్త పెన్షన్లు అనేటివి ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎవరికి శాంక్షన్ అయ్యాయి అనే దాని మీద కూడా నేను మీకు ఇప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అన్నీ కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ అనేటివి గ్యాదర్ చేసి మీకు వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఈ ఇన్ఫర్మేషన్లో నేను క్లియర్గా ప్రూఫ్స్ అనేటివి పెడుతున్నాను. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏప్రిల్ నెలలో ఎవరైతే వితంతువుల పెన్షన్లకి దరఖాస్తులు చేసి ఉన్నారో ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి లిస్టులో ఉన్నటువంటి సభ్యులకు సంబంధించి ఎవరైతే డాక్యుమెంట్స్ అన్నీ కూడా సచివాలయంలో అన్నీ కూడా ఇచ్చి మీరు అప్లై చేసుకొని కనుక ఉండినట్లయితే మీకు ఈ విధంగా పింఛన్ మంజూరు పత్రం అనేది రావడం జరుగుతుందండి. ఈ పింఛన్ మంజూరు పత్రాలు అనేటివి కొత్తగా వితంతువుల పెన్షన్లకి దరఖాస్తులు చేసుకున్న వారికి అయితే వచ్చి ఉన్నాయి. మీరు అప్లై చేసి కనుక ఉండినట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది అప్రూవల్ వచ్చిందా లేదా అనేది ఒకసారి మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని అయితే అడగండి. వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి అయితే ఈ మంజూరు పత్రాలు అనేటివి పంపించినట్లు సమాచారం. లేదా డిజిటల్ అసిస్టెంట్ దగ్గరైనా ఈ యొక్క మంజూరు పత్రాలు అనేటివి ఉంటాయి. ఇవి కేవలము ఎవరైతే 2024 డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 1, 2023 నుంచి అక్టోబర్ 31, 2024 మధ్యలో ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో, అంటే భర్త మరణించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ పెన్షన్లను రాసినట్లు తెలుస్తుందన్నమాట. వీటికి దరఖాస్తు చేసుకున్న వారికి అందరికీ కూడా మంజూరు పత్రాలు అనేటివి అందించడం జరిగిందండి. ఈ యొక్క మంజూరు పత్రాలతో పాటు మీకు పెన్షన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే జూన్ నెలలో ఇవ్వాల్సినటువంటి యొక్క పెన్షన్లను ఈ నెల 31వ తేదీన ఇస్తారా, లేకపోతే జూన్ 2వ తేదీన పంపిణీ చేస్తారా అనే దాని మీద క్లారిటీ లేదు. యాక్చువల్గా మహానాడు కార్యక్రమం అనేది జరగబోతుంది. ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో అయితే
ఈ యొక్క కొత్తగా మంజూరైనటువంటి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి జూన్ 12వ తేదీన ఇవ్వాలా, లేకపోతే ఈ యొక్క మే 31వ తేదీన, లేకపోతే జూన్ 2వ తేదీన ఇవ్వాలా అనే దాని మీద ఒక నిర్ణయానికి అయితే రాబోతున్నట్లు తెలుస్తుంది అనమాట. ఒకసారి ఇక్కడ మంజూరు పత్రాన్ని గమనించినట్లయితే, సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే, సో ఈ యొక్క లేడీస్ పేరు మీద అయితే, అంటే వితంతు పేరు మీద అయితే ఈ యొక్క పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వారి యొక్క పూర్తి వివరాలు అనేవి ఇక్కడ ఇస్తారు. అదేవిధంగా వీరికి పింఛన్ అమౌంట్ చూడండి, 4,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ మంజూరు చేయబడిన పింఛన్ను జూన్ నెల 1వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. సో ఇక్కడ యాక్చువల్గా జూన్ 1వ తేదీన సెలవు దినం కాబట్టి, సో మనకు మేబీ వస్తే ఈ నెల 31వ తేదీన ఈ యొక్క కొత్త పెన్షన్లు కూడా యాడ్ అయితే వచ్చేస్తాయని చెప్పి ఇక్కడ తెలుస్తుంది. సో కాబట్టి కొత్త పెన్షన్లు కేవలము వితంతువుల పెన్షన్లకు ఎవరైతే దరఖాస్తులు చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి మాత్రమే రావడం జరిగిందని ఇక్కడ మీరు అర్థం చేసుకోగలరు. ఇకపోతే 50 ఏళ్ల పెన్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, సో ఇవన్నీ ఎప్పుడు వస్తాయని చెప్పి మీరు అడగవచ్చు. 50 ఏళ్ల పెన్షన్స్ అనేటివి యాక్చువల్గా ఎస్సీ ఎస్టీలకి అయితే గతంలోనే వస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కొత్తగా బీసీలకు సంబంధించి అయితే వీటిని యాడ్ చేశారనమాట. సో బీసీలకు ఇవ్వబోతున్నటువంటి 50 ఏళ్ల పెన్షన్స్ అనేటివి జూన్లో ఖచ్చితంగా వీటికి సంబంధించి దరఖాస్తులు తీసుకునే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అయితే ఉంది. సో అయితే ఇక్కడ ఇప్పుడు యాక్చువల్గా కొత్త పెన్షన్లకు అనేటివి ఇప్పుడు వితంతువుల పెన్షన్స్ అనేటివి వచ్చాయి కదా, ఇవి కూడా గతంలో అయితే కొంతమంది అప్లై చేసుకున్న వారి యొక్క లిస్ట్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఎవరైతే గతంలో కొత్త పెన్షన్లకు దరఖాస్తులు చేసుకొని ఉన్నారో, సో వారిలో అర్హులైనటువంటి వారి యొక్క జాబితాను ప్రభుత్వం రిలీజ్ చేయవచ్చు, లేదా మరలా ఒకసారి కొత్తగా పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు తీసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఏదో ఒక సమాచారం అనేది రావడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో అయితే సంక్షేమ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తామని చెప్తుంది గవర్నమెంట్. ప్రతి నెల కూడా ఏ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలి, ఏ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయాలి రాష్ట్రంలో అని చెప్పి ఒక సంక్షేమ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఈ సంక్షేమ క్యాలెండర్లో క్లియర్గా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలు అనేవి అందుబాటులోకి అయితే వస్తాయి. సో మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ జూన్ నెలలో వచ్చేసి తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలు అయితే ఉన్నాయి. అలానే కొత్త రేషన్ కార్డులు అనేటివి స్మార్ట్ కార్డుల రూపంలో అయితే రాబోతున్నట్లు సమాచారము. ఈ మూడింటికి సంబంధించి మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది అందింది జూన్ నెలకు సంబంధించి. ఇక ఆగస్టు నెలలో వచ్చేసి ఆగస్టు 15వ తేదీన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా రావచ్చు అనే సమాచారం అయితే ఉందన్నమాట. ఇలా ప్రభుత్వ పథకాలు ప్రతి నెల కూడా ఏమేమి జరగాలనే దాని మీద ఒక సంక్షేమ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తామని చెప్తుంది గవర్నమెంట్. సో వీలైనంత త్వరగా వీటన్నిటి మీద అప్డేట్స్ అనేవి రావచ్చు, తప్పకుండా తెలియజేస్తాను. మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేవి మిస్ అవ్వకూడదు అనుకుంటే ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి ఫ్రెండ్స్. జాయిన్ అయితే లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫాలోఅప్ చేసి ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాము, తర్వాత వీడియోస్ అనేవి చేస్తున్నాము. సో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది, ఒకసారి ఓపెన్ చేయండి. అందులోనే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.